हरिः ओम् శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. సత్యాన్నాస్తి పరో ధర్మః. ఒక ఉదాహరణం. ఒక పెద్ద మహారాజు సత్యవాక్ పరిపాలకుడు. అతని పేరు సత్యకాముడు. ఇది ఉపనిషత్తులలో ఉండిన మహాతత్వము. అతను ఒక వెన్నెల రాత్రి విహారార్థమై భోజనమైన తరువాత వెడుతున్నాడు. సింహద్వారం దగ్గరకు వచ్చేటప్పటికి ఒక సౌందర్యవంతమైన స్త్రీ సర్వాలంకార భూషితురాలై గలగలా నవ్వుతూ తన ముందు నిల్చుంది. మహారాజు నమస్కరించాడు. తల్లి, మీరెవరు? ఈ భవనము నుండి బయటికి ఎందుకు వెళుతున్నారు అని ప్రశ్నించాడు. చాలా వినయ విధేయతలతో ఆ స్త్రీని గౌరవించాడు. రాజా, నాకు నీ అనుమతి కావాలి అంది ఆమె. అప్పుడు మహారాజు తిరిగి, మీరెవరు, నా అనుమతి మీకెందుకు అని ప్రశ్నించాడు. నేను నీ రాజ్యలక్ష్మిని. ఈనాడు నీ రాజ్యాన్ని వదిలి నేను వెళుతున్నాను అని ఆమె చెప్పింది. ఆయన సంతోషించాడు. నీకు ఉండటానికి ఇష్టం లేనప్పుడు పోతున్నావు, పోయిరా అన్నాడు. ఆమె వెళ్ళింది. మరికొంత దూరం పోతున్నాడు. అతి సౌందర్యవంతుడైన ఒక పురుషుడు ఎదురు వచ్చి, రాజా, నాకు అనుమతి ఇవ్వమని అడిగాడు. మీరెవరు అన్నాడు రాజు. నేను దానము అనే స్వరూపుడను. ధనము లేనప్పుడు దానము ఏ విధముగా చేయగలవు? కనుక ధనముతో పాటు నేను కూడా వెడుతున్నాను. పర్మిషన్ ఇవ్వమని అడిగాడు. సంతోషం, నీకొక గుడ్ బై, వెళ్ళి రమ్మన్నాడు. మరికొంత దూరం పోయేటప్పటికీ ఇంకొక మహాపురుషుడు వచ్చి నిలుచున్నాడు. అతన్ని కూడా రాజు ప్రశ్నించాడు, నీవెవరు అని. నేను సదాచార సంపన్నుడను అన్నాడు. రాజా, ధనము దానము వెళ్ళిన తర్వాత సదాచారం ఇక్కడ ఏం పని చేయగలదు? కనుక నేను కూడాను వారితో వెళుతున్నాను అన్నాడు. సరే, నీవు కూడా వెళ్ళిరా అని పర్మిషన్ ఇచ్చాడు. మరికొంత దూరం పోయాక ఇంకొక వ్యక్తి వచ్చాడు. రాజా, నేను యశస్సుని. ధనము దానము సదాచారం వెళ్ళిన తర్వాత నాకేమి పని ఉంటుంది? కనుక నేను కూడాను వెళుతున్నాను, పర్మిషన్ ఇమ్మన్నాడు. ఇచ్చాడు పర్మిషన్. మరికొంత దూరం పోయాక మరొక వ్యక్తి వచ్చాడు. రాజా, నాకు అనుమతి ఇవ్వాలి అన్నాడు. నీవెవరు అన్నాడు. నేను సత్యాన్ని అన్నాడు. ధనము పోయింది, దానము పోయింది, సదాచారము పోయింది, యశస్సు పోయింది. నేనుండి ప్రయోజనం ఏమిటి అని అడిగాడు. అప్పుడు రాజు సత్యస్వరూపునికి సాష్టాంగ నమస్కారం చేసి గట్టిగా కాళ్ళు పట్టాడు. ఎవరు వెళ్ళినా నాకు అక్కరలేదు. నాకేమీ సంబంధం లేదు. ధనముతో నాకు అవసరం లేదు. దానము నాకు అక్కరలేదు. సదాచారము నాకు అక్కరలేదు. యశస్సు కీర్తి నాకు అక్కరలేదు. సత్యమే నాకు కావాలి. మీరు వెళ్ళటానికి వీలు లేదు అని గట్టిగా అతని కాళ్ళు పట్టాడు. ఈ రాజు యొక్క ప్రార్థనను అంగీకరించి సత్యము తిరిగి రాజభవనములో ప్రవేశించింది. అప్పుడు కొన్ని క్షణముల లోపల ధనము దానము యశస్సు సదాచారము తిరిగి వెనుకకు వచ్చాయి. మహారాజా, సత్యము లేని ధనము నిరుపయోగము, సత్యము లేని యశస్సు కేవలము కాపీ కొట్టి డిగ్రీ పొందినట్టుగా ఉంటుంది. సత్యము లేని కీర్తి ఇదేమి కీర్తి? అపకీర్తి. మా అందరి యందు సత్యము ప్రాణస్వరూపము. కనుక సత్యాన్ని వదిలి మేము ఎక్కడికి వెళ్ళము. తిరిగి మమ్మల్ని ప్రవేశించటానికి అనుమతి ఇవ్వుము అన్నాయి.
అప్పుడే సత్యకాముడు సత్యాన్నాస్తి పరో ధర్మః అన్నాడు. సత్యము లేని ధర్మము గాని, సత్యము లేని ధనము గాని, సత్యము లేని సదాచారము గాని, సత్యము లేని కీర్తి గాని నిలువదు ఈ జగత్తునందు. కనుకనే సత్యము సత్యము సత్యము, దీని వల్లనే వేదమునందు కూడాను సత్యం వద ధర్మం చెర అని బోధించబడింది. మొట్టమొదట సత్యము, తర్వాత ధర్మము. సత్యం అనేటటువంటిది పునాది. దానిపైననే ధర్మం అనే భవనము నిర్మాణమైంది. ఓం శ్రీ సాయిరామ్.